సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు గ్రామంలో కౌన్సిలర్లు మయూరి రాజుగౌడ్, రామ్ సింగ్ నాయక్, తెల్లాపూరి మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య ఆధ్వర్యంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని 12వ వార్డు 13వ వార్డులోని కొల్లూరులో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పొందుపరిచిన అభయహస్తం 6 గ్యారంటీలను ప్రజలకు చేరే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారని కౌన్సిలర్ మయూరి రాజుగౌడ్ అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే 2 పథకాలను అమలు చేసి మిగిలినవి 100 రోజుల్లో అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరగకుండా అధికారులే ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కారం కొరకు అధికారులతోటి నివేదిక తయారు చేయబడుతుందన్నారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు లేక రాక నిరుపేదలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అలాగే ఇళ్లు లేని వారికి గృహలక్ష్మి, మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు 2500 మరియు 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ను, ఇలాంటివన్నీ కూడా మేనిఫెస్టోలో పొందుపరిచిన 6 గ్యారంటీ పథకాలను తొందరగానే దశల వారీగా పరిష్కరించబడుతుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని స్థానిక కొల్లూరు నాయకులు, గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. మీ ఇల్లుకి సీరియల్ నెంబర్ మిస్ అయితే లేదని చెప్తే మళ్ళీ ఆధార్ కార్డు లేదా? ప్రజాపాలన అనే ప్రోగ్రాం జరుగుతుంది. ఇది డిసెంబర్ 21వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు వరకు పెట్టడం జరిగింది. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ప్రజా పరిపాలన ముందుకు తీసుకురావడం చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి లేనిదంతా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నెల రోజులకే స్టార్ట్ అయింది. ప్రజలు కూడా ప్రజల వద్దకే పాలన అనే ప్రోగ్రామ్ చాలా మంది అభినందిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ని మన రేవంత్ రెడ్డి గారు సీఎం కావడం వల్ల, మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్ల ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి అందరూ చాలా అభినందిస్తున్నారు. వాళ్ళు కూడా ప్రజాపాలన కార్యక్రమాలు కూడా తెల్లాపూర్ మున్సిపాలిటీ తరఫున కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా ప్రతి 100 హౌస్ కూడా టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. వైద్య సహాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఉదయం 8 గంటలకు ప్రారంభించుకొని మధ్యాహ్నం 12 గంటల వరకు, మరియు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దాదాపు 8 గంటల పాటు మనం ఈ 2 వార్డుల్లో కూడా టేబుల్లో ఉన్నటువంటి అధికారులు కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి అందరూ 12 మరియు 13వ వార్డు ప్రజలందరూ కూడా ఇవ్వచ్చు. అంతేకాకుండా రేపు ఎల్లుండి కూడా 5వ తారీఖు 6వ తారీఖు కూడా మనకు వార్డ్ ఆఫీసర్లు కూడా ఇక్కడనే ఉండడం జరుగుతుంది. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు కూడా ఉంటే వారి యొక్క అప్లికేషన్స్ ఇవ్వచ్చు. దీనికి అప్లికేషన్తో పాటుగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవ్వాలని కూడా మన ప్రభుత్వం అని చెప్పారు. రేషన్ కార్డు లేకపోయినా కూడా మనం ఆధార్ కార్డు తోటి కూడా అప్లికేషన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ప్రజాపాలన, ఈరోజు 6 పథకాల మీద పథకాలు అమలు చేయడానికి ప్రజాపాలన పెట్టడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ ప్రోగ్రాం. మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఈ 10 సంవత్సరాల తర్వాత మళ్ళా ప్రజాపాలన అనేది గతంలో 10 సంవత్సరాల కింద ఇక్కడనే టెంట్ వేసినాం. ఆ 10 సంవత్సరాల తర్వాత
మళ్ళీ ఇప్పుడు ఇట్లేసి ఈ రోజు ప్రజాపాలన అంటే పబ్లిక్ ఆ రోజు ఏదైతే ఉందో మళ్ళీ అదే పూర్వ వైభోగం వచ్చిందని మేము చాలా ఆనందపడుతున్నాం. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 పథకాలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి పెట్టడం జరిగింది. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు నిరుపేదలు ప్రతి పేద కుటుంబం రేషన్ కార్డు కానీ, గృహలక్ష్మి కానీ, ఆరోగ్యశ్రీ కానీ, మరి ఫ్లాట్ ఉన్న వాళ్ళకు 5 లక్షల రూపాయలు అదే కానీ, ఇలా ఫ్రీ బస్సే కానీ, గ్యాస్ సిలిండరే కానీ ఈరోజు పబ్లిక్ ఎంతో ఆనందపడుతుంది. 10 సంవత్సరాలల్లా ఇట్లాంటి ఏమి లేవు, పేరుకే తూతుంబాలు చేసి నిన్న మొన్న మస్తు స్కీములు అని 1000 కోట్లు స్కాములు చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ గిట ఏ నిరుపేదకు ఇక్కడ అన్యాయం జరగకుండా ఈ 6 స్కీములు కంపల్సరీ వారు ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇక్కడ మా స్థానికంగా డబుల్ బెడ్రూమ్లు గతంలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు ఒకరికి డబుల్ బెడ్రూమ్ లేదు. మరి మేము గిట స్థానికంగా మా జిల్లా మినిస్టర్ గారితో మాట్లాడి మా దగ్గర అయితే ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి కంపల్సరీ ఓపెన్ ప్లాట్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఓపెన్ ప్లాట్ అలాట్మెంట్ చేసింది. దాన్నే మరి స్థానిక మినిస్టర్ గారితో మాట్లాడి అదే ఓపెన్ ప్లాట్లు కంటిన్యూషన్ చేస్తామని మేము పబ్లిక్ హామీ ఇవ్వడం జరిగింది. ఓకే.